దామిని, ఏంటి పిచ్చి పట్టిందా నీకు? పట్టించారమ్మా, పిచ్చి పట్టించారు. దామిని, విషయం ఏంటో చెప్పమ్మా. విషయమా? ఏంటి, మేము నిన్ను లాస్ చేయడానికి ఇలా ప్లాన్ చేశామా? అసలేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా? దామిని, ఈ బిజినెస్ ఆర్డర్స్ అన్నీ నీ అంతటా నువ్వే తీసుకున్న నిర్ణయమేనమ్మా. దీని మూలంగా వచ్చిన నష్టానికి మాకు ఎలాంటి సంబంధం లేదమ్మా. దామిని, ఆ రోజు ఆర్డర్ ఇచ్చే ముందు ఆ రాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ గురించి కరెక్ట్ కాదని నీకు చెప్పాను కదా, అయినా నువ్వే వినలేదు. ఆ ఒక్క మాటే కాదు, ఏ మాట వినలేదు నువ్వు. సొంత నిర్ణయాలతో సొంత బిజినెస్ కావాలి అంటూ ఇదిగో పరిస్థితి ఇక్కడ వరకు తీసుకొచ్చావు. నా పరిస్థితి ఇక్కడి వరకు తీసుకొచ్చింది మీరే. నా డెవలప్మెంట్ ని మీరు చూడలేకపోయారు. కళ్ళ మంటతో మంచి స్టాక్ ప్లేస్ లో పిచ్చి స్టాక్ తెచ్చి రీప్లేస్ చేశారు. వాంటెడ్ గా నాకు నష్టం రావాలని మీరే కావాలని ప్లాన్ చేశారు. దామిని, ఇలాంటి లేనిపోని అబాండాలు మా మీద వేసావంటే మర్యాదగా ఉండదేమనుకుంటున్నావు? దామిని, నువ్వు చేసిన తెలివి తక్కువ పనికి ఇలా పిన్ని దర్శన్ వాళ్ళని బ్లేమ్ చేస్తే నీ మిస్టేక్స్ కవర్ అయిపోతాయని అనుకుంటున్నావా? ఈ ఇంట్లో ఎవరేంటో నీకు తెలియకపోవచ్చు. పుట్టినప్పటి నుంచి ఈ ఇంట్లోనే ఉన్నాను నేను. అనవసరమైన మాటలు మాట్లాడి ఇంట్లో నీ విలువని పాడు చేసుకోకు. ఆపు బ్రో. ఈ ఇంట్లో ఏం జరిగినా నువ్వు వాళ్ళ వైపై ఉంటావు. ఐ నో దట్. అయినా నీకు ఈ విషయంలో మాట్లాడే సామర్థ్యం లేదు. దయచేసి సైలెంట్ గా ఉండు. దామిని, పెద్ద చిన్న లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఏంటది? డాడ్, ఇక్కడ పెద్ద చిన్న విషయం కాదు డాడ్. ఎక్కడ మనం బిజినెస్ లో బాగుపడిపోతామేమోనని, వాళ్ళ స్థాయి ఎక్కడ తగ్గిపోతుందోనని వీళ్ళు కలిసి ప్లాన్ చేసి మన బిజినెస్ ని ఇలా దెబ్బ కొట్టారు.